దేశంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అవినీతి అనేది చాలా దారుణంగా ఉంది. ఎవరిని కదిలించిన పబ్లిక్‌లో ఒక ఒపీనియన్‌కి వచ్చేసారు పబ్లిక్. లంచం ఇవ్వందే ఏ పని జరగదు అని. అది కూడా బ్రోకర్ ద్వారా. వాళ్ళు పబ్లిక్ ఎలా అలవాటు పడిపోయారంటే తెలంగాణ ప్రజలు వాళ్ళు చెప్తున్నారు. అంటే గత ఏడాది ఒక ఏడాదిలో తెలంగాణ ప్రజలు 67% లంచాలు ఇచ్చుకున్నారంట. ఒక సర్వేలో తేలింది. ఇతర ట్యాక్సులు పే చేసినట్టు మేము బ్రోకర్ ట్యాక్స్ పే చేస్తున్నామంటూ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. అంటే ఎంత దారుణంగా వ్యవస్థ తయారైందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏసీబీ రిపోర్ట్స్ కూడా ఇటీవల వచ్చాయి. గత 6 నెలల్లో అవినీతి అధికారుల పైన ఒక 122 కేసులు బుక్ అయిన విషయం బాగా ఇప్పుడు ఈ కొద్ది రోజులకు బాగా పాపులర్ అవుతుంది. దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా అవినీతి, డబ్బు, లంచం ఇవ్వందే ఏ ఫైల్ కదలదు. మొత్తం ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు భ్రష్టు పట్టిపోయాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి అంటున్నారు. సో ఈ అవినీతి అన్నది అంత పారకపోయింది, సర్వంతరాంతిగా జరిగిపోతూ ఉన్నది. దీంట్లో సిస్టమ్ ఫెయిల్యూర్ అన్నది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు ఏసీబీ ఉంది. ఏసీబీ ఒక అధికారిని పట్టుకుంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది డబ్బు తీసుకుంటుంటే. తర్వాత ఏమైంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చేసి విజిలెన్స్ కమిషన్ అని ఉంటుంది, వాళ్ళకు పంపుతారు. వాళ్ళు దాన్ని మళ్ళోసారి పరిశీలించి ఎస్ ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్, దీన్ని ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వానికి పంపుతారు. అక్కడ ఏమవుతుందంటే మ్యానిపులేషన్ జరుగుతున్నాయి. సెక్రటేరియట్ లోపల సంవత్సరాల తరబడి అట్లాగే ఉంటున్నాయి. ఇప్పుడు ఏదైతే ఏసీ మీరు చెప్పినారో 128 కేసులు అన్నది అది ఎంక్వైరీ చేయడానికి 6 నెలలు అయితే ప్రాసిక్యూషన్ చేయడానికి ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది. ఎంక్వైరీ సెక్రటేరియట్లో తొందరగా డిస్పోజ్ కాదు. అక్కడి నుంచి పోయి కోర్టులోకి పోతుంది. స్పెషల్ కోర్టు ఉన్నది అవినీతి దాన్ని ఎంక్వైరీ చేయడానికి, నాంపల్లిలో ఉన్నది ఏసీబీ కేసెస్ అన్ని. అక్కడ ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. అంటే ఇవాళ కేసు బుక్ చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది. అది ఎక్కడ ఆ అధికారి సెక్రటేరియట్లో పైరవి చేసుకుంటే దాన్ని ఏం చేస్తారంటే ఇది నాట్ ఏ ఫిట్ కేస్ ఫర్ ప్రాసిక్యూషన్ అని చెప్పి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయినా ఇంకేదో ఫలానా పక్కకు పంపిస్తారు. ఈ విధంగా సిస్టంలో లోపం ఉండటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అనేది పెద్ద ఎత్తున పెరిగింది. ఆయన ఏం చెప్తారంటే గత 10 ఏళ్లలో అవినీతి అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ అధికారికి ఒక రైతు ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చుకోలేక గత్యంతరం లేక పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలంగాణలోనే జరిగింది. అలాగే ఒక భూకుంభకోణంలో ఒక ఎంఆర్ఓ ఇరుక్కుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఏసీబీ చేస్తున్న దాడుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అలాగే జిహెచ్ఎంసి అసలు అవినీతి తిమింగ్లాలు వేల కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఏ లెవెల్లో వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అనడానికి ఆ సంఘటనలు మనకు చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 3 ప్రభుత్వాలు మారాయి ఇప్పటికీ. అయితే ఈ పొలిటికల్గా వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు అది ఇది అంటున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళు లాస్ని మళ్ళీ రికవరీ చేయడం లాంటి సంఘటనలు మనకు ఎక్కడ కనిపించవు. మనం చూసుకున్నట్లయితే 2014 జూన్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఒక 6 నెలల బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని వేల ఫైళ్ళు మాయమైపోయాయి. ఏమైపోయాయో తెలియవు ఆ ఫైల్స్. ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, ఆయన కేవలం మాటల వరకే పరిమితం అయ్యారు. ఎక్కడా విచారణ జరిపించాల, కేసులు కట్టలేదు. అది ఆయనకే తెలియాలి. ఆ తర్వాత ఏమైంది, కేసీఆర్ గవర్నమెంట్ 2 టైమ్స్ వచ్చింది. అధికారుల పైన కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వాహనాల్ని కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు అప్పనంగా వాడుకుని ఇష్టానుసారంగా డబ్బులు గుంజుకున్నారు అన్న ఆరోపణలు మనం చూసాం. అలాగే కాళేశ్వరం కానీ, హరితహారం, మిషన్ భగీరథ, మెట్రో రైల్, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై చాలా అవినీతి ఆరోపణలు. చెప్పిందే చెప్పి ఎన్నికల టైం చూసాం మనం, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. అయితే ఇప్పుడు వీళ్ళు దాదాపుగా 2 ఏళ్ళు కావస్తుంది. ఏం చేశారు, ఎంత అవినీతిని బయటపెట్టారు, ఎంతమందిపై కేసులు పెట్టారు, అంతా జీరోనే. వాళ్ళు ఏడ్చినట్టు చేయడం, వీళ్ళు కొట్టినట్టు చేయడం తప్ప పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఈ అంశాన్ని. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, ఏం చేశారు, గతంలో కేసీఆర్ ఆ ఫైళ్ళు మాయమైనప్పుడు ఏం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్పై ఏం చేసింది,
తెలంగాణలో బాగానే డిస్కస్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014 నుంచి 2025 వరకు 3 ప్రభుత్వాలు 1,99,115 జీవోలు వచ్చాయండి. అంటే ప్రతి జీవో వెబ్సైట్లో పెట్టాల్సిందే. దేనికంటే ప్రజలకు సంబంధించింది, ప్రజాపాలన అంటున్నారు అన్ని ప్రభుత్వాలు కూడా. కానీ వెబ్సైట్లో ఉన్న జీవోలన్నీ కేవలం 82,000 జీవోలు మాత్రమే ఉన్నాయి. ఆ జీవోలు కూడా పబ్లిక్కి అస్సలు సంబంధం లేని జీవోలు. అవి చూసుకున్న పబ్లిక్ ఏం ఉపయోగం ఉండదు. అలాంటివి మాత్రమే పెట్టారు. అంటే రాజకీయ నాయకుల్లో ఎంత అవినీతి ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. దానికి పద్మనాభరెడ్డి ఏమంటారంటే 40% క్రిమినల్సే రాజకీయాల్లో ఉంటే అవినీతి కాకుండా ఇంకేం జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. అయితే ఇటీవల యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే ఒక సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో కూడా చాలా ఆసక్తికరమైన అంశాలండి. 94% ప్రజలు, తెలంగాణకు సంబంధించిన ప్రజలు అసలు అవినీతి దారుణంగా ఉందని చెప్పారట. అలాగే అధికారుల పనితీరు అస్సలు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు ఒక 81% ఉన్నారు. కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు ఆఫీస్కి వెళ్తే అనేది. ఎవరైనా అసలు నిజాయితీ అధికారులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పిన వాళ్ళు కేవలం 20% మాత్రమే ఉన్నారు. అసలు తమ ఆఫీస్కి వెళ్తే ఎవడు పట్టించుకోలేదు అని చెప్పిన వాళ్ళు 38% ఉన్నారట. అయితే అంతేకాదు, పోనీ అసలు పట్టించుకోకపోయినా అది చాలా రఫ్గా మాట్లాడటం అలా చేసిన వాళ్ళు ఒక 23% అధికారులు ప్రజలు వాళ్ళ పని మీద వెళ్తే చాలా రఫ్గా దురుసుగా ప్రవర్తించారని వాళ్ళు ఆ సర్వేలో చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని 64% చెప్తే అసలు అందుబాటులోనే ఉండడు ఎమ్మెల్యే అని 72% పబ్లిక్ చెప్పారంట. ఆ సర్వే వివరాలు అలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అందరూ వచ్చి మాట్లాడుకునే బహిరంగ రహస్యం అది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాలు ఎలా పనిచేశాయని దానికి టీచర్లు అండి వాళ్ళ ప్రమోషన్ల కోసం ఉన్నత విద్యకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ప్రమోషన్ల కోసం పట్టుబడిపోయారు. ప్రభుత్వం ఏం చేయాల, చాలా పెద్ద వాళ్ళు అంటే ఆ లింక్ అలా ఉంటుందన్నమాట. ఎక్కడికో ఆ పెద్దవాళ్ళకి తగిలింది కాబట్టి లింక్ ఆ కేసుని అలాగే వదిలేశారు. ఇంకొకటి ఏంటంటే ముంబై నుంచి ఒక కారు వస్తుంది. ఆ కారులో కొన్ని చిప్స్ దొరికాయి. ఆ చిప్స్ ఏంటంటే పెట్రోల్ బంకులో వాడి పెట్రోల్ చోరీకి వాడతారట. అది కూడా ఆ కేసు కూడా అతిగతి లేదు. ఏదో చిన్న విషయాలు అంటే ఏదో తాము చేస్తున్నామని యాక్టింగ్ చేయడమే తప్ప పబ్లిక్ పనికి వచ్చే విషయాల్లో అసలు ఈ అవినీతి అనేది మొత్తం ఒక సర్కిల్ విష వలయంలా ఉంటుంది. ఇదంతా ఈ లంచాల తీగ అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండటం, వాళ్ళందరికీ ఆ విష వలయంలో ఆ నెట్వర్క్లో భాగంగానే తమ వారిని కాపాడుకోవడంలో బడాబాబులు అలాగే రాజకీయ నేతలు అంటే ఈ రాజకీయాల్లో అవినీతికి చిరునామాగా మారిన రాజకీయ నేతల్లో మార్పు రానంత వరకు ఈ అవినీతిని మనం నియంత్రించడం అసాధ్యమైన విషయమే అని చెప్తారు. వాళ్ళు అందంగా ఎలా చెప్పుకుంటారంటే చేప నీటిలో ఉంటుంది, అది ఎప్పుడు నీరు తాగుతుంది ఎప్పుడు తాగదు అని చెప్పడం సాధ్యం కాదు. అలాగే ఈ అవినీతి కూడా అలా పాకిపోయిందని మనం చెప్పుకోవచ్చు.